నమస్తే. జూన్ మాసానికి సంబంధించి రాశి ఫలితాలు తెలుసుకుంటూ ఉన్నాం. వృషభ రాశి ఫలితాలు తెలుసుకుంటూ ఉన్నాం. ఏదైనా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేయండి. పరిహారాలు చెప్పేటప్పుడు జాగ్రత్తగా వినండి. వాటిని ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి. వ్యక్తిగత జాతకాలు అనేది కంపల్సరీ. వ్యక్తిగత జాతకాలను పరిశీలించుకొని పరిహారాలు చేసుకుంటేనే మంచి ఫలితాలు ఉంటాయి. ఇక వృషభ రాశి వారికి జూన్ మాసం ఏ విధంగా ఉందో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్కారం. సో వృషభ రాశి ఏ విధంగా ఉంది జూన్ మాసం చెప్పండి మరి. వీళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుందనే చెప్పాలి. ఓకే. ఎందుకంటే అన్ని గ్రహాలు ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ మనకు వృషభ రాశిలోనే ఉన్నాయి. అలాగే మనం చూసాం అంటే వృషభ రాశికి అయిన అధిపతి శుక్రుడు కూడా, శుక్రాచార్య కూడా అందులోనే ఉన్నారనమాట. వీనస్ శుక్రుడు కలయిక వచ్చింది, అది కూడా పెద్ద యోగమే. దాంతో పాటు సన్ కూడా కలయిక వచ్చిందనమాట ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్. తర్వాత 15 తర్వాత మారిపోతున్నారు, మనకి మిథునానికి వెళ్ళిపోతున్నారు అనమాట. సో ఇవన్నీ ఉన్నాయి కనుక ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే వీళ్ళు ఎంజాయ్ చేస్తారు ఈ మంత్ అని చెప్పాలి. ఎక్కువ కష్టపడే యోగం అని లేదనమాట. ఖర్చు ఇంకా తప్పదు, ఎంజాయ్మెంట్ అంటేనే ఖర్చు ఉంటుంది కదా. 11వ లార్డ్ ఏమో అంటే కూడానే ఉన్నారు. అంటే మనకి జూపిటర్ గురువు అంటే అదే రాశిలో ఉన్నారు కనుక ఖర్చు కొంచెం అధికం ఉంటుంది. అంటే ఖరీదైన వస్తువులు కొనుక్కోవచ్చు, ఇన్వెస్ట్మెంట్ చేసే ఒక యోగం ఈ నెల అని చెప్పుకోవాలన్నమాట. బాగుంటుంది వీళ్ళకి అనే చెప్పుకోవాలి. కెరియర్ పరంగా కూడా వీళ్ళకి గుర్తింపు అనేది వస్తుంది అనమాట. కానీ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఏంటంటే వాళ్ళకి చదువు పరంగా స్టూడెంట్స్కి చాలా బాగుంటుంది. అలాగే ట్రావెలింగ్ ఉంటుంది. అలాగే ఏంటంటే బంధుమిత్రుల కలయిక ఉంటుంది. లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ కూడా వీళ్ళకి బాగానే ఉంటుందని చెప్పుకోవాలన్నమాట. అలాగే మనం చూసాము అంటే ఇన్వెస్ట్మెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, అలాగే ఎస్పెషలీ పాలిటీషియన్స్కి ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది. అంటే అందులో ఎక్కే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి మనకి అని చెప్పాలి. కానీ పిల్లల విషయంలో కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే 10వ ఇంట్లో మనకి శని ఉన్నాడు, 11 ఏమో మనకి రాహు, 5వ ఇంట్లో కేతు. సో పిల్లల విషయంలో కొంచెం జాగ్రత్తగా వాళ్ళు కనిపెట్టుకుంటూ ఉండాలి, జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. కుటుంబ పరంగా కొన్ని ఇబ్బందులు, కొన్ని ఆర్గ్యుమెంట్స్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఈ నెల. ఎందుకంటే మిస్అండర్స్టాండింగ్స్ అనేది ఇంకా తప్పదు. లవ్ లైఫ్ కూడా మనం ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాము. అంటే హస్బెండ్ అండ్ వైఫ్ కానీ, దాంపత్య జీవితం కానీ, లేకపోతే ఇప్పుడే కొత్తగా ఒక రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి కానీ అడ్జస్ట్మెంట్ పీరియడ్లో కొన్ని ఇబ్బందులు తప్పవు. సో రిలేషన్షిప్ దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండవలసిందే. అండ్ ఆల్సో సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ వీళ్ళకి కొంచెం ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అంటే మిశ్రమమే, అంటే పెద్ద ఇబ్బందులు అంటూ ఏమీ మనకి తెలియటలేదు అనమాట. సో కెరియర్ ప్రాస్పెక్ట్స్ కూడా వీళ్ళకి బాగుంటాయి. అంటే కొత్తగా నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు అంటారు, అన్ని రంగాల బాగుంది. ఆట రంగం ఇంకా బాగుంది యాక్చువల్గా. ఏంటంటే కూడానే ఇప్పుడు వీనస్ ఒక నెల ఉంటున్నారు కదా, ఒక నెల కాదు మనకి ఫస్ట్ హాఫ్ ఉంటున్నారు కనుక ఇదేంటంటే మనం ఉపయోగించుకోవచ్చు. మన స్టెప్పింగ్ స్టోన్ కింద మనం గట్టిగా ప్రయత్నిస్తే అయిపోతుంది అనమాట. సో ఇవన్నీ చెప్పడం కూడా మనం అందుకే. సో 11th రాహు, కోదండ రాహు కనుక మంచి లాభాలు ఉంటాయి. ఫారిన్ టచ్ అనేది వస్తుంది. అలాగే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే తప్పక స్టార్ట్ చేస్తారు. అది ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్. సో సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ డబ్బు వచ్చే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి మనకి. అంటే కెరియర్ ప్రాస్పెక్ట్స్ బాగుండాలని కదా, ఫ్రూట్ రావాలంటే ముందు మనకి ప్రాస్పెక్ట్స్ బాగుండాలి. సో అది కూడా బాగుంటుందని చెప్పుకోవాలి. ఓన్లీ విషయం ఏంటంటే మనకి కొంచెం ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ కొంచెం బాగుండాలి, అది మాత్రం చూసుకోవాలి అనమాట. అలాగే ఇన్వెస్ట్మెంట్ రంగం వాళ్ళకి చాలా బాగుంటుంది. నేను చెప్పేది స్టాక్ మార్కెట్, ఫైనాన్షియల్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి బాగుంటుంది చాలా అని చెప్పుకోవాలి. అలాగే పార్ట్నర్షిప్ బిజినెస్ కూడా చాలా బాగుంటుంది, ఎస్పెషలీ పార్ట్నర్షిప్ బిజినెస్. అలాగే కొత్తగా ఏదైనా మొదలెట్టాలి అంటే చిన్నగా మొదలెట్టాలి. మనం మహిళలు ఉంటారు కదా దీంట్లో, ఎందుకంటే వీనస్ కూడా మనకి మనం చెప్పేది కూడా మహిళలకి చెప్తాం, లేడీస్కి. ఇంట్లో నుంచి బిజినెస్ స్టార్ట్ చేసే సూచనలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. బాగుంటుంది ఈ నెలనే చెప్పుకోవాలన్నమాట. అండ్ ఆల్సో ఏంటంటే పరిహారాల విషయానికి వస్తే తప్పక వీళ్ళు లక్ష్మీదేవిని కొలవడం అనేది చాలా మంచిది, చాలా చాలా మంచిది అనమాట. అలాగే ఏంటంటే మనం గణపతికి పూజ చేసుకుంటే ఎప్పుడు ఎవ్రీ ఫ్రైడే చేయొచ్చు, ట్యూస్డే చేయొచ్చు, విఘ్నాలు లేకుండా ఉంటుంది. ఇవి రెండు చేస్తే లక్ష్మీదేవి ఎలాగో వచ్చే సూచనలు మనకి కనిపిస్తున్నాయి కనుక తప్పక ఈ నెల బాగుంటుంది, ఎంజాయ్ చేస్తారు. అందుకే ఎంజాయ్ చేస్తారు అన్నట్టు మొదలెట్టాం మనం. సో బాగుంటుందనే చెప్పుకోవాలి. కానీ ఏంటంటే కెరీర్ విషయంలో కూడా వీళ్ళకి ప్రాస్పెక్ట్స్ కనిపిస్తాయి. స్థానచలనం అనేది ఉంటుందన్నమాట కెరియర్లో. అంటే ఏంటి, దూర దేశం వెళ్ళడం కానీ, ట్రావెలింగ్ చేయడం కానీ, దాంట్లో కొంచెం శ్రమ పడడం కానీ,
గుర్తింపు అనేది మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. కానీ ఏంటంటే దేశంలో తిరుగుతున్నప్పుడు దేశాటన చేస్తున్నప్పుడు మనకి కొన్ని ఇబ్బందులు తప్పవు కదా! సో, శారీరక బాధలు తప్పవు. అంటే హెల్త్ జాగ్రత్తగా కాపాడుకోండి అని చెప్పడానికి ఇవన్నీ. సో, జాగ్రత్తగా ఉండాలి. అదొకటి మెయిన్. రైట్. ఇంటర్పర్సనల్ రిలేషన్‌షిప్ కూడా మెయిన్. అంటే ఏంటంటే బంధుమిత్రులు కలయిక ఉన్నా అన్నీ అంటే వెళ్ళడం గానీ, విహారాలు చేయడం గానీ ఉన్నా కూడా కొన్ని ఆర్గ్యుమెంట్స్, కొన్ని అడ్డంగాలు ఎస్పెషల్లీ కొత్తగా పెళ్ళైన వాళ్ళు దాంపత్య జీవితంలో. అండ్ ఆల్సో ఇప్పుడు కోర్ట్ కేసెస్ ఏమైనా ఉన్నాయి కూడా అవి కూడా సాల్వ్ అవుతాయి. అలాగే పెద్దల హెల్త్ విషయం మనం చూసాము అంటే వాళ్ళకు కూడా కొంచెం ఊరట ఈ నెల బానే ఉంటుందనే చెప్పాలన్నమాట. ఓకే. పరిహారాల విషయం కూడా మనం మాట్లాడుకున్నాం. జనరల్‌గా మనం జెమ్ స్టోన్ చెప్పాలి అంటే మనం డైమండ్ చెప్తాం. అంటే ఏంటంటే ఓకే. వజ్రం చెప్తాము. అది వ్యక్తిగత జాతకం పరిశీలించి ఇంకా బాగా చెప్పుకోవచ్చు అన్నమాట. రైట్. సో వృషభ రాశి వారికి నిజంగా మాసం అంతా చాలా బాగుందండి. ఎటువంటి ఒడిదుడుకులు ఏం లేవు. చిన్న చిన్న చేంజెస్ ఎవరికైనా లైఫ్‌లో ఉంటాయి. ముఖ్యంగా లక్ష్మిని ఆరాధించటం, అలాగే గణపతిని ఆరాధించటం మర్చిపోకుండా, ఇంకా మేడం చెప్పినటువంటి విషయాలన్నిటిని కూడా గుర్తుపెట్టుకొని, ముఖ్యంగా వ్యక్తిగత జాతకాల్ని పరిశీలించుకొని కొన్ని పరిహారాలు చేసుకుంటే ఇంకా లైఫ్ చాలా అద్భుతంగా, ప్రశాంతంగా సాగుతుంది. సో వ్యక్తిగత జాతకాల్ని పరిశీలించుకోవాలంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయండి. మేడం అపాయింట్మెంట్ ఇస్తారు. మీ విషయాలు ఖచ్చితంగా గోప్యంగా ఉంచబడతాయి. మీరు కాంటాక్ట్ అయ్యి ఖచ్చితంగా కలిసి మాట్లాడుకొని తర్వాత జాతకాలని పరిశీలించుకోవచ్చు. సో ఇదండి విషయం. తప్పకుండా ఈ వీడియోని అందరూ లైక్ చేస్తారనుకుంటున్నాను. లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో మళ్ళీ కలుస్తాను. నమస్తే.